కాదు, భూసేకరణ ఖర్చు పెట్టింది. ప్రాజెక్టులను ఎక్కడెక్కడ గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇదే విధంగా ఒక్కసారి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వహణ చేతకాక శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ మేజర్ ప్రాజెక్టులైన ఈ ప్రాజెక్టులు చేతకాక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమకు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నిర్లక్ష్యం వహించిన మాట పూర్తిగా వాస్తవం. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే నీటిపారుదల వ్యవస్థ మొదలవుతుందో అక్కడే పూర్తిగా అస్తవ్యస్తమైన నీటిపారుదల నిర్వహణను చేసి గత ప్రభుత్వం పూర్తిగా రాయలసీమను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం అని చెప్పి ప్రజలకు తెలియాలి. రాయలసీమ అంటాడు, కడప జిల్లా నా సొంతగా ఊరంటాడు. రాయలసీమలోనే నిలిచిపోయిన గాలేరు నగర్ ప్రాజెక్టులు కానీ హంద్రీనీవా ప్రాజెక్టులు కానీ మిగిలిపోయిన తెలుగంగ ప్రాజెక్టులలో కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ప్రాజెక్టులు వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాయలసీమలో హంద్రీనీవాకు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు దాదాపు 4,182 కోట్లు ఖర్చు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 515 కోట్లు ఖర్చు పెట్టి 3,000 క్యూసెక్కుల పైన నీళ్లు పోవాల్సి ఉన్న కాలువల్లో కనీసం 1,500 క్యూసెక్కులు కూడా పోలేని పరిస్థితికి తీసుకొచ్చినాడు. అదేవిధంగా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి 33,800 కోట్లతో భారీ ప్రాజెక్టులను టెండర్లు పిలిచి కనీసం దాని ప్రారంభానికి కూడా నోచుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. ఉత్తుత్త హడావిడంతా చేసేసింది. కడప జిల్లాలో కూడా దాదాపు 12,000 కోట్లతో జీవోలు ఇష్యూ చేసి ఏ జీవోలో కూడా ఏ పూర్తి చేసిన ఒక్క పని కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో మొదలుగాని పరిస్థితిలో ఉంది కడప జిల్లాలో కూడా. రాయలసీమకే కాదు, సొంత జిల్లా అయిన కడప జిల్లా కూడా పూర్తిగా నీటిపారుదల నిర్వహణలో కానీ నీటిపారుదల ప్రాజెక్టుల ప్రారంభంలో కానీ ఆయన హయాంలో ఇచ్చిన శాంక్షన్ చేసిన జీవోలను కూడా మొదలు కూడా పెట్టలేని పరిస్థితిలో పోయినాడంటే నీటిపారుదల వ్యవస్థ మీద రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అవగాహన ఉందో ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం 77% పనులు పూర్తి చేస్తే ప్రతిసారి అసెంబ్లీలో 2020 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2023 డిసెంబర్కు పూర్తి చేస్తామని చెప్పి 1% కూడా పురోగతిని చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని లాభాలన్నీ కూడా రాయలసీమ ప్రాజెక్టుకే. కృష్ణా జలాలన్నీ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి వస్తాయో, ఏదైతే కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీళ్ళన్నీ కూడా పోలవరం నుంచి సప్లిమెంట్ చేసి శ్రీశైలంకి వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా రాయలసీమకు డైవర్ట్ చేసుకునే దానికి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాన్ని పూర్తిగా నీటిపారుదలకు నీటిని వినియోగించుకునే దానికి వీలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా 75% పూర్తి చేస్తే కేంద్రంతో ఒప్పించి నిధులని సమీకరణ చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని 1% కూడా ముందుకు తీసుకుపోలేక ఉత్తుత్తి అబద్ధాలు హామీలు ఇచ్చి సర్వనాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ను పోగొట్టేసింది. ఈరోజు మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న పరపతినంతా ఉపయోగించి దానికి నిధులు తీసుకొచ్చి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ను పునర్ప్రారంభించే పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉండా. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రాజెక్టులను ప్రారంభించి దాన్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి తనకు కావాల్సిన అన్యాయాలకు అన్ని పనులు ఇచ్చి చివరకు ₹1 కూడా బిల్లు చెల్లించలేక నిధులు సాధించలేక సంపద సృష్టించలేక బిల్లులు చెల్లించలేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు మీద కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. కనీసం టీడీపీ హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ 500 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం బ్రాంచ్ కెనాల్కి కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా
తీసుకుపోయి 475 కోట్లతో శాంక్షన్ చేసి దాదాపు 400 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్షతో కుప్పం బ్రాంచ్ కెనాల్ను నిలిపేసి నిధులు ఇవ్వక దాన్ని ఈ రోజు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. అది కూడా ఎన్నికల ముందు హడావిడి డ్రామా చేశారు. ఎక్కడో కాలువలో ఒక గేట్లు పెట్టి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తీసుకొని వచ్చేసి మేము నీళ్ళు వదిలామని చెప్పి హడావిడి చేసి మరుసటి రోజు ఆ గేట్లు తీసుకుపోయిన పరిస్థితిని కూడా చూసాం. ఈ విధంగా ప్రజలను వంచి మోసం చేసే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా ఇంటికి పంపించారో మనం అందరం కూడా చూసాం. పూర్తిగా రైతులను ముంచేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే కాకుండా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టును చూసాం. ఏ విధంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందో చూసాం. నిండు ప్రాణాలు కూడా బలైపోయినాయి. నిండు ప్రాణాలు పోయినా ప్రాజెక్టు కొట్టుకుపోయినా ఈరోజు కూడా టెండర్లు పిలిచి ప్రారంభానికి నోచుకొని ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్టు. ఏదైతే గేట్లతో సహా కొట్టుకుపోయినా పింఛా ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా కడప జిల్లాలోనుంది. అది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్నమయ్య కానీ పింఛా ప్రాజెక్టులు కానీ నీటిపారుదల వ్యవస్థ చేతకాక ఈరోజు కొట్టుకుపోతే ప్రాణాలు పోతే కనీసం ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత ప్రాణాలు పోయిన కుటుంబాలను పరామర్శిస్తామని కానీ వాళ్ళకి పరిహారం ఇస్తామని కానీ ఆలోచించలేని పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా పరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడిగా. అది తెలుగుదేశం పార్టీ విధానం, తెలుగుదేశం ప్రభుత్వ సమర్థత అని చెప్పి ప్రజలందరికీ చెప్తా ఉండా. ఇదే విధంగా కడప జిల్లాలో ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోలే. గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు కింద ఇంతవరకు కాలువలు పూర్తి కాలే. జరికోన ప్రాజెక్టు పూర్తి కాలే. అడవిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. శ్రీనివాసపురం ప్రాజెక్టును రిజర్వాయర్ను పూర్తి చేయలేదు. రాయలసీమలో ఉన్న గాలేర్ నగర్ కానీ హంద్రీనివా కానీ పూర్తి చేయలేక చేతులెత్తేసిన గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో నీటిపారుదల వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, నిధులు సమీకరించి ఆ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి నిరంతరం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేస్తున్న పరిస్థితి కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉండా. ఈరోజు వర్షాలు పడితే దేవుడి దయ వల్ల ఒకవైపు వరదలు వచ్చి ప్రాణాలు పోయినా దాన్ని కూడా వరదలను నిరంతరం 10 రోజులుగా నిద్రాహారాలు మానేసి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల మాన ప్రాణాలను కాపాడి వాళ్ళకు కూడా ఒకవైపు కాంపెన్సేషన్ ఇస్తూ ఉంటే శ్రీశైలంలో వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి కాపాడాలని చెప్పి ఈరోజు కడప జిల్లాలో ఉన్న రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా నింపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కడప జిల్లా విషయానికి వస్తే ఒక గండికోట ప్రాజెక్ట్ అయితే ఏమి, పులివెందల్లో ఉన్న పైడిపాలెం రిజర్వాయర్, చిత్రావతి రిజర్వాయర్లలో కూడా పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపిన పరిస్థితి. గండికోట చరిత్రలో కూడా 27 టీఎంసీలు అయితే 26 టీఎంసీల నీటిని నిలిపిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా నీటిపారుదల నిర్వహణ చేస్తున్న ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా బ్రహ్మంసాగర్ ప్రాజెక్ట్ అయితే 17 టీఎంసీల్లో ఇప్పటికే 10 టీఎంసీలు నీటిని నిలిపి ఇంకా నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి. రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు శ్రీశైలం ముఖద్వారం నుంచి అన్ని ప్రాజెక్టులు, కేసీ కెనాల్ అయితే ఏమి, హంద్రీనివా అయితే ఏమి, గాలేర్ నగర్ అయితే ఏమి, ఇంకా తెలుగంగ ప్రాజెక్టులు కూడా నీటి నిర్వహణ చేస్తున్న పరిస్థితి. ఈ సంవత్సరం రైతుల కళ్ళల్లో ఆనందం కనపడుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత సమర్థవంతంగా నీటి నిర్వహణ చేసి ప్రతి రిజర్వాయర్లు, మేజర్ రిజర్వాయర్లో నీళ్లు నింపి ప్రతి చెరువుల్లో కూడా ఈ ప్రభుత్వం నీటిని నిలిపి ఖరీఫ్లో కానీ రబీలో కానీ పూర్తి స్థాయిలో పంటలు వేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలా ఉంది. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో వర్షాలు పడినా కూడా గేట్లు కొట్టుకుపోయి కొన్ని ప్రాజెక్టులలో నీళ్లు సముద్రం పాలైతే వచ్చిన నీళ్లను ఒడిసి పట్టి సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణ చేతకాక అధికారులకు సరైన
ఆదేశాలు ఇచ్చేవి చేతకాక గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత పరిపాలన సాగిస్తే ఈ 100 రోజుల ప్రభుత్వంలోనే రాయలసీమలో ఉన్న అన్ని మేజర్ ప్రాజెక్టులు, చెరువులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీటి నింపి రాబోయే రోజుల్లో రైతులకు ఒక ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నీళ్లు ఒక అష్యూరెన్స్ వస్తూ ఉంది, ఒక భద్రత వస్తూ ఉంది. చెరువుల్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని ద్వారా మనం రబీ ఖరీఫ్ పంటలు వేసుకోవచ్చని ఒక ధైర్యం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి పులివెందుల్లో పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో